నమస్కారం అండి. నా పేరు రావెళ్ల సుధాకర్, రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడిని. ఈరోజు 14 నెలలు అయిన మన కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసుకుంటూ జిల్లా సర్పంచులమందరం ఒకసారి సీకే కన్వెన్షన్ వేదికగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఇచ్చిన 10 హామీలని ఒక్కసారి మన కూటమి ప్రభుత్వం రివీల్ చేసుకొని మంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా అమలుపరిచే విధంగా చూస్తారని ఆశిస్తూ ఈరోజు సర్పంచులందరూ మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చిన హామీలలో 3,000 నుంచి గౌరవ వేతనం 10,000కు పెంచుతూ రాష్ట్ర బడ్జెట్లో 5 నుంచి 10% రాష్ట్ర బడ్జెట్లో నిధులను స్థానిక సంస్థలకు కేటాయిస్తానని, స్థానిక సంస్థలకి ప్రోటోకాల్ ప్రకారం సర్పంచే ప్రథమం అనే విధంగా మీరు గౌరవం ఇస్తానన్న మాటలు ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తూ ఈ స్థానిక సంస్థల మనుగడని మహోన్నతికి తీసుకెళ్తారని ఆశిస్తూ మీరు ఇచ్చిన హామీలను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ, ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలయన్స్తో కూడుకున్న ప్రభుత్వం కాబట్టి మన ప్రభుత్వం సర్పంచులందరూ మన ప్రభుత్వంపై మంచి ఒక నమ్మకంతో ఉండి మంచి మెజారిటీ ఇచ్చినందుకు వారికి మళ్ళీ విజయదుందు మోగించాలి. శ్రీకాంత్, గతంలో అనేక విధాలుగా అనేక ధర్నాల్లో కూడా పాల్గొన్నాము. అనేక విషయాల్లో మనం అప్పుడు గవర్నమెంట్ని మనం ఇలానే అడిగి ఉన్నాము. గతంలో అడిగినప్పుడు చివరి మూమెంట్లో మన కేంద్ర మంత్రి గారైన పురంధేశ్వరి గారి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మనల్ని ధర్నాలు పాల్గొనమంటే మేమందరం ధర్నాలు కూడా పాల్గొని అప్పుడు ఇంచుమించు ఒక 100 మంది దాకా సర్పంచులు కూడా ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఆ రోజున పురంధేశ్వరి గారు కూడా మన ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి మెమోరాండం అవన్నీ ఇచ్చారు. అప్పుడు పురంధేశ్వరి గారు ఇచ్చిన మాట ఏంటంటే, గతంలో జగన్ ప్రభుత్వంలో మీకు సర్పంచులకి ఏ గౌరవ వేతనం లేదు, గౌరవం లేదు, కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ పక్కదారి మళ్లిస్తున్నారు అవి అని పురంధేశ్వరి గారు చెప్పారు. కానీ అప్పుడు పురంధేశ్వరి గారు చెప్పిన మాటే ఇప్పుడు జరుగుతుందేమోనని మా సర్పంచులందరికీ ఒక అనుమానంగా కూడా ఉంది. గత 11 నెలలు 12 నెలలుగా మార్చి ఎండింగ్ తర్వాత 15 ఫండ్స్ నిధులు మన గ్రామాలకి వస్తున్నాయని చెప్పారు. తర్వాత మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాము, వీధి లైట్లు వేస్తున్నాము, శానిటైజేషన్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. మళ్ళీ వర్షాకాలం వచ్చింది. అయినా కానీ ఇప్పటికీ ఆ నిధులని మా సర్పంచులు గారి చేసిన వర్కులకు కానీ ఒక బిల్లు కూడా పాస్ అవ్వలేదు. ఆ బిల్లుల కోసం వీళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. అప్పుడు కాక ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎస్డబ్ల్యూబీసీలు బాగు చేయమని, శానిటేషన్ చేపించమని, ఇవన్నీ చేపించమని అడుగుతున్నారు. ఈ సంవత్సర కాలంలో మేము చేసిన పనులకి ఇప్పటికీ ₹1 కూడా పంచాయతీకి నిధులు రాలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ చేయమంటే ఇక మేము మా ఇళ్లలో డబ్బులు తెచ్చిపెట్టి చేసి మేము ఇప్పుడు గవర్నమెంట్ని వేడుకుంటుంది ఏంటంటే, మాకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని వెంటనే మాకు పంచాయతీలకు అందజేయాలి. సర్పంచులకి చెక్ పవర్ అనేది ఆ రోజు ఇస్తామన్నారు, అది ఇప్పటికీ దాని గురించి ఆలోచించలేదు. సర్పంచులకి కేంద్రం నుంచి వచ్చే వాటా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటా కూడా 5% నుంచి 10%కి పెంచి మీకు వెంటనే అమలు చేస్తామని, ఆ అమౌంట్లు కూడా పంచాయతీలకి డైరెక్ట్గా ఇచ్చి సర్పంచులకు చెక్ పవర్ ఇస్తామని కూడా అన్నారు. అది కూడా ఇప్పటికేం అమలు కాలేదు. పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా మా వినతిని విజ్ఞప్తి చేసుకుంటూ మా సమస్యలన్నింటినీ మీరు పట్టించుకోవాల్సిందిగా కోరుకుంటూ మేము ఈ సమస్యలు మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు మా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాము. అది ఒకసారి మీ దృష్టికి మీరు పట్టించుకొని మాకు మా పంచాయతీ సర్పంచుల తరఫున మీరు కూడా మాకు సహాయం చేయాలని మేము అర్థిస్తున్నాం.